హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు ఇన్స్టెంట్ అటుకులు వడలు చేశానండి. మనం చేసుకునే మినప వడలు ఎలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి, అంతే టేస్ట్గా. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా అటుకుల వడ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇందులో నేను 2 స్పూన్లు బియ్యం పిండి వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు చేసుకునేటప్పుడు కలుపుకోండి. ఈ అటుకుల వడ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ వడలు చేసుకోవడానికి 1 కప్పు అటుకులు మిక్సీ జార్లోకి వేసుకోండి. అదే కప్పుతోటి సగం కప్పు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోండి. వేసుకుని ఇది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని, ఈ అటుకులు సుజీ రవ్వని ఇందులో ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1/4 కప్పు పెరుగు వేసుకోండి. చక్కగా మంచి పెరుగు వేసుకోండి, పుల్లటిది వద్దు. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేయండి. ఇది ఇలా బాగా కలిపేసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే బాగా నానుతుంది. ఇందులో ఆ పిండి నాని లోపల మనం ఒక బంగాళదుంపని ఇలా ఉడకబెట్టేసుకుని దీన్ని చక్కగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుని, చూసారా, ఇలా మెత్తగా చేసేసుకుని 15 మినిట్స్ అయిపోయిందండి. ఇది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఈ బంగాళదుంప మెత్తగా చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేయండి. దీన్ని ఇందులో బాగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసేసుకోవాలి. ఇలా బంగాళదుంపని ఇందులో వేసుకోవడం వల్ల మనకి ఈ వడలు అనేవి చక్కగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు ఊరికే కొంచెం వేసుకోండి, అంతే. ఇప్పుడు ఇంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా కొన్ని వేసేసుకోండి సన్నగా తరిగి. ఈ అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసేసి చక్కగా బాగా కలిపేసేయండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకోండి. చక్కగా దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలా పిండి చక్కగా కలిపేసేసుకుని చెయ్యి కొంచెం పక్కన నీళ్ళు పెట్టుకోండి. ఇలా చెయ్యి తడి చేసుకుని, చూసారా మన మినప వడలకి ఎలా ఉంటుంది గారెల కన్సిస్టెన్సీ, సేమ్ అలాగే ఉండేట్టుగా చూసుకోండి. చక్కగా ఇలా గారెలు చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చూసుకోండి. చూసారా చక్కగా ఇలా వచ్చేస్తాయి, అంతే. చేతితో చేయడానికి కుదరకపోతే ఇలా ఒక వడపోసేది ఉంటుంది కదా, టీ వడపోసేది, అది తీసుకోండి. తీసుకొని అది ఇలా తడపండి. తడిపేసి దాని మీద ఈ పిండి ముత్తని ఇలా పెట్టేసి ఇలా వేసేయండి, అంతే. చక్కగా వచ్చేస్తాయి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె పోసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి. ఆయిల్ వేడెక్కింది. వేయగానే పైకి వచ్చింది కదా, ఇంకా ఆయిల్ వేడెక్కినట్టు మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు మనం గారెలు వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత వెంటనే కదిలించుకోకండి. 1 నిమిషం ఆగి అవి కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు కదిలించండి.
చూసారా వాటంతట అవి చిన్నగా పైకి వస్తున్నాయి. ఇప్పుడు వెనక్కి టర్న్ చేయండి. ఇవి మంచి కలర్ చేసేయండి. తీసేద్దాం ఇంకా. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోండి. ఇప్పుడు వీటిని వెనక్కి తిప్పుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, అటుకుల వడ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ వడలు ఇలా కొబ్బరి చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయండి. ఇవి ఈ కారపొడితో కూడా బాగుంటాయి ఇవి చాలా. ఈ అటుకుల వడ నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూసారా అసలు ఎంత బాగున్నాయో. అసలు లోపల సాఫ్ట్గా కాలిపోతున్నాయండి. అసలు భలే ఉన్నాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా.